ఈ ఇంటీరియర్ డిజైనింగ్ ఆర్జే బై ఇంటీరియర్స్ అని చెప్పారు కదా, దాన్ని స్టార్ట్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే బికాస్ యూజువల్లీ ఎట్లా ఉంటుంది అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బిజినెస్ అయితే దే విల్ గో విత్ బిజినెస్. సో మీకు కూడా అలా ఏమైనా స్టోరీస్ ఉన్నాయా? యాక్చువల్గా చెప్పాలంటే ఓపెన్గా చెప్తాను, నా ఫ్యామిలీ కానీ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవ్వరు మాత్రం ఇలాంటి ఇంటీరియర్ బిజినెస్ చూస్ చేసుకోలేదు. ఇప్పుడు నార్మల్గా ఇంటీరియర్స్ అంటే ఎలా ఉంటారంటే ఒక లైక్ ఇంత టైం నేను చెప్తారు 3 monthsలో మేము డెలివర్ చేస్తామని, బట్ వెన్ ఇట్ కమింగ్ టు ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి అది ఆల్మోస్ట్ 6 monthsకి లాగ్ అయిపోతూ ఉంటుంది. దానికి బిహైండ్ ద రీజన్స్ మిస్టేక్స్ ఏంటి? యాక్చువల్గా మనకు ఆన్గోయింగ్ ప్రాసెస్లో చాలా మిస్టేక్స్ కానీ కొన్ని డిజైన్ చేంజెస్ కానీ జరుగుతుంటాయి. ఇలాంటి టైంలో కొన్ని టైం పీరియడ్ అనేది పెరుగుతుంది. ఒక 2 monthsలో 3 BHK రెడీ చేస్తామంటే ఆ 2 monthsలో మనకి కొన్ని పెయింటింగ్ వర్క్స్ కావచ్చు, ఎండ్ ఆఫ్ ది డే డీప్ క్లీనింగ్ కావచ్చు, ఇలాంటి ఒక 1 week పడే టైం ఉంటుంది. ఆ టైంలో మనం చేయడానికి ఒక 20-30 days ఎక్స్ట్రా అవుతుంది కంపల్సరీ. మీరు చెప్పినట్టు మార్కెట్లోకి వచ్చి ఆల్మోస్ట్ 3.5 years అయిందని చెప్పారు కదా, అప్పటికి లైక్ ఇంటీరియర్ డిజైనింగ్ మార్కెట్ సాచురేట్ అయిపోయింది మన హైదరాబాద్లో, ఇండియాలో. సో బట్ స్టిల్ అప్పటికి మీరు ఎందుకు ఇంటీరియర్ డిజైనింగ్ చూస్ చేసుకున్నారు? అప్పటికి నేను ఇంటీరియర్ డిజైన్ అంటే ఒక ఏ ఇంట్లోకి వెళ్ళినా ఒక బ్యూటిఫుల్ హోమ్ లాగా కనిపించాలంటే ఒక ఇంటీరియర్ స్పాట్ ఉంటేనే కనిపిస్తుంది. అది ఎంటీగా ఉంటే మనకు నార్మల్గానే ఉంటుంది. ఆ రోజుల్లో నేను ఇది చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే, మీ మెయిన్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? క్లయింట్స్ అంటే మేము ఒక మిడిల్ క్లాస్ వాళ్ళమని స్కిప్ చేయలేము, మనం హై క్లాస్ వాళ్ళమని వదిలేసుకోలేము. సో వాళ్ళని వీళ్ళని ఈక్వల్గా తీసుకొని నేను ప్రాజెక్ట్స్ అనేది మూవ్ చేస్తూ ఉంటా. దానికి మీ బడ్జెట్ లైక్ మీ రూట్ మ్యాప్ ఏంటి? మా రూట్ మ్యాప్ అంటే మెయిన్ క్లయింట్స్కి హ్యాపీగా హ్యాండ్ ఓవర్ చేయడం, కమిట్మెంట్గా ఉండడం, క్వాలిటీ బెస్ట్ ఇవ్వడం, అదే మా ట్రస్ట్ కమిట్మెంట్. ఫైనల్ అవుట్పుట్ చూసినాక నాకు చాలా బాగా నచ్చింది. అవుట్పుట్ ఈస్ మచ్ బెటర్ దెన్ థింకింగ్. అండ్ మోస్ట్ అసలు ఇంటీరియర్ డిజైనింగ్ అంటే లక్షల్లో సంపాదించవచ్చు అని చాలా మంది అంటూ ఉంటారు, కానీ దాని బ్యాక్గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంటుంది. సో అది మీకు మాత్రమే తెలుసు. అరే వాడికి ఏంట్రా లక్షలు సంపాదిస్తారు, బడ్జెట్స్ 20 లక్షలు 30 లక్షలు కదా, ప్రాఫిట్ మార్జిన్స్ చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి. సో దానికి మీరు సమాధానం ఎలా చెప్తారు? పబ్లిక్ చూసేది బడ్జెట్ మాత్రమే, ఎన్ని ల్యాక్స్ సంపాదిస్తున్నాడు మాత్రమే. దాని అనుకున్న స్ట్రగుల్స్ కానీ హార్డ్ వర్క్స్ కానీ ఎవరు చూడరు. సో నేను ఒక బ్రాండ్ క్రియేట్ చేయడానికి నేను ఈ ఫీల్డ్లో దిగాను. సో నాకు డబ్బు అనేది నాకు అనవసరం. ఇంటీరియర్ డిజైనింగ్ అంటే చాలా మందికి లగ్జరీ అనిపిస్తుంది, కానీ కొన్ని బ్రాండ్స్ మాత్రమే దాన్ని కమిట్మెంట్ అండ్ ట్రస్ట్తో రీడిఫైన్ చేస్తాయి. సో ఈరోజు మనతో ఆర్జే ఇంటీరియర్స్ బై రిషి ఉన్నారు. ఈరోజు సెషన్లో అతను ఇచ్చిన స్టేట్మెంట్కి వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ అని చెప్పి చెప్తున్నారు. ద థింగ్ ఏంటంటే ఏ బడ్జెట్ అయినా సరే వితౌట్ జీరో కాంప్రమైజ్ ప్రోడక్ట్ని డెలివర్ చేస్తా అని అంటున్నారు. సో ఇతని జర్నీ ఎలా ఉంది, ఇతను ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇంటీరియర్ డిజైన్స్లో ఉన్న కామన్ మిత్స్ ఏంటి, పీపుల్ వాళ్ళని ఇంటీరియర్ డిజైన్స్కి అప్రోచ్ అయ్యే ముందు ఏ థింగ్స్ని చూస్ చేసుకోవాలి, ఇలాంటి కొన్ని కామన్ క్వశ్చన్స్ని మనమైతే అతను అడగబోతున్నాం. లెట్స్ సీ ఎలా ఉంటుందో సెషన్ని. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఈ బిజినెస్లో ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా ఉంటాయో కూడా డిస్కస్ చేయబోతున్నాం. సో ప్లీజ్ డూ కీప్ వాచింగ్ అంటిల్ ది ఎండ్. హాయ్, వెల్కమ్ టు అనంతర మీడియా పాడ్కాస్ట్ విత్ కిరణ్మయ్. హాయ్ రిషి. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. సో అసలు మీరు ఇంటీరియర్స్లోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా ఏంటి అసలు? యాక్చువల్గా నేను ఇంటీరియర్స్ ఫీల్డ్లోకి వచ్చి 3.5 years అయింది. ఓకే. అంటే నా బ్యాక్గ్రౌండ్లో ఎవరు ఇంటీరియర్స్ ఫీల్డ్లో లేరు, ఫస్ట్ టైం నేనే. కానీ ఫీల్డ్ చాలా బాగుంది. 3.5 yearsలో చాలా నేర్చుకున్నాను కూడా. ఈ 3.5 yearsలో అప్రోచ్ అయిన క్లయింట్స్ ఎలా ఉన్నారు? క్లయింట్స్ ఓకే, అంటే వాళ్ళని అర్థం ఫస్ట్ మనం చేసుకుంటే తర్వాత మనల్ని చాలా నమ్ముతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కమిట్మెంట్ అనేది మనం క్రాస్ చేయం. ఇప్పుడు అసలు ఆర్జే ఇంటీరియర్స్ పీపుల్కి వినగానే వాళ్ళకి అసలు ఏమనుకుంటారు? బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకుంటారా, గుడ్ ఫినిషింగ్ అనుకుంటారా, లేకపోతే ఎట్లా అనుకుంటారు? వాళ్ళకి ఏం వినిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిట్మెంట్ అండ్ మెటీరియల్లో క్వాలిటీ, ఆ రెండు చూసుకుంటే తర్వాత మనము ఈజీగా హ్యాండ్ ఓవర్ చేయొచ్చు ఎండ్ ఆఫ్ ది డే క్లయింట్కి. ఓకే. కమిట్మెంట్ అనేది ఒక డే ఫస్ట్ డే ఎలా అయితే కమిట్మెంట్ ఇస్తామో అదే ఫినిషింగ్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే అదే కమిట్మెంట్ తోటి ఫినిషింగ్ ఇస్తే క్లయింట్స్ హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు నార్మల్గా ఇంటీరియర్స్ అంటే ఎలా ఉంటారంటే ఒక లైక్ ఇంత టైం నేను చెప్తారు 3 monthsలో మేము డెలివర్ చేస్తామని, బట్ వెన్ ఇట్ కమింగ్ టు ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి అది ఆల్మోస్ట్ 6 monthsకి లాగ్ అయిపోతూ ఉంటుంది. దానికి బిహైండ్ ద రీజన్స్ మిస్టేక్స్ ఏంటి? యాక్చువల్గా మనకు ఆన్గోయింగ్ ప్రాసెస్లో చాలా మిస్టేక్స్ కానీ కొన్ని డిజైన్ చేంజెస్ కానీ జరుగుతుంటాయి. ఇలాంటి టైంలో కొన్ని టైం పీరియడ్ అనేది పెరుగుతుంది. ఒక 2 monthsలో 3 BHK రెడీ చేస్తామంటే ఆ 2 monthsలో మనకి కొన్ని పెయింటింగ్ వర్క్స్ కావచ్చు, ఎండ్ ఆఫ్ ది డే డీప్ క్లీనింగ్ కావచ్చు, ఇలాంటి ఒక 1 week పడే టైం ఉంటుంది. ఆ టైంలో మనం చేయడానికి ఒక 20-30 days ఎక్స్ట్రా అవుతుంది కంపల్సరీ. లైక్ ఇప్పుడు ఈ టైం లైన్ పెరగడానికి రీజన్ క్లయింట్స్ అవుతారా లేకపోతే మీరే అవుతారా? అంటే
క్లయింట్స్ ఉంటారు, మా స్కోప్ కూడా ఉంటుంది కొన్ని టైమ్స్. క్లయింట్స్ ఎలా అంటే ఒక డిజైన్ని మనము రెడీ చేసేయడానికి కొంచెం టైం పీరియడ్ అనేది తీసుకుంటుంది. అదేదో ముందే చెప్పేస్తాం క్లయింట్స్కి, సార్ ఇంత పీరియడ్ టైం పడుతుంది దీనికి, మీరు మాకు అంటే ఎలా అంటే మాకు ఫోర్స్ చేయకుండా వేయాలో, మీ ఫినిషింగ్ మీకు ఎండ్ ఆఫ్ ది డే మీకు క్లియర్గా ఇచ్చేస్తామని చెప్తాం. ఇప్పుడు లైక్ లెటెస్ట్ టేక్ ఎగ్జాంపుల్, అంటే అందరూ ఎలా ఉంటారు, బేసికలీ మిడిల్ క్లాస్ మన ఇండియన్స్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫస్ట్. కానీ ఇంటీరియర్స్ వచ్చేసరికి ఎలా అనుకుంటారు అంటే అది మనతో కాదు, హై బడ్జెట్ అని చెప్పి చాలా మంది ఫీల్ స్కిప్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలా కన్విన్స్ చేస్తారు? ఇప్పుడున్న హైదరాబాద్ ఇంటీరియర్స్ ఫీల్డ్లో అయితే ఎంత లోవర్ క్లాస్ అయినా ఎంత హై క్లాస్ అయినా ఇంటీరియర్ అనేది ఒక చిన్న పార్ట్ లాగా ఇంట్లోకి పెట్టించుకుంటున్నారు. ఎందుకంటే ఒక హౌస్ ఎంటీగా ఉంటే ఎలా ఉంటుందో ఒక ఇంటీరియర్ చేసినాక అంత బ్యూటిఫుల్గా రెడీ అవుతుంది. అందుకోసం లో బడ్జెట్ వాళ్ళైనా సరే సింపుల్ ఒక 5-6 lakhs రేంజ్లో వెళ్తున్నారు. హై రేంజ్ వాళ్ళంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ అంటే కొన్ని వాల్ డిజైన్స్ కానీ కొన్ని ఫర్నిచర్ డిజైన్స్ కానీ అలా పెంచుకుంటూ పోతుంటే బడ్జెట్ కూడా పెరుగుకుంటూ పోతుంది. లో అండ్ హై బడ్జెట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి మనం డిజైన్ అనేది ప్లాన్ చేస్తాం. ఓకే, లెటెస్ట్ టేక్ ఇప్పుడు మీ దగ్గరికి 2 clients వచ్చారు. సో ఒక క్లయింట్ విత్ 5 lakh బడ్జెట్ వచ్చారు, ఇంకో క్లయింట్ 25 lakhs to 30 lakhs కొంచెం పెరిగినా పర్వాలేదు అని చెప్తారు. సో ఈ 2 different clients మీరు ఎలా అప్రోచ్ అయ్యి ఎలా డీల్ చేస్తారు? అంటే ఒక 5 lakhs బడ్జెట్ అనే క్లయింట్ని మేము ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ వచ్చేసి 5 lakhs బడ్జెట్లో లోపల అయిపోతుందా కానీ క్రాస్ అవుతుందా అనేది చూసుకుంటాం. దాన్ని చూసుకొని మేము ప్లాన్ చేస్తాం అనమాట. హై బడ్జెట్ వాళ్ళకి ముందుగానే డిజైన్ ఇచ్చేస్తాం, డిజైన్ త్రూ వాళ్ళకి ఓకే అయిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ చేస్తాం. మీరు చేసిన లైక్ లోయెస్ట్ బడ్జెట్ ప్లాన్ ఏంటి? లోయెస్ట్ బడ్జెట్ అంటే చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఒక పెద్ద కంపెనీస్ ఉంటాయి, ఆ కంపెనీస్కి లో బడ్జెట్ మిడిల్ క్లాస్ వాళ్ళు అప్రోచ్ అవ్వరు, ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ చూస్తే హైలో ఉంటాయి. సో మనం వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు మనం ఎలా డిజైన్ చేసుకోవాలి, ప్రాపర్గా వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది మనం చూసుకొని వాళ్ళకి అప్రోచ్ అయ్యి మనం చేస్తాం. అంటే లోయెస్ట్ బడ్జెట్ అంటే చాలా మంది క్లయింట్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీ హ్యాండ్ ఓవర్స్ ఇచ్చాము, చాలా వాళ్ళు సాటిస్ఫై అయ్యారు ఈ రోజుకైతే. ఎంత బడ్జెట్ లైక్ లోయెస్ట్ బడ్జెట్? మేబీ బడ్జెట్ అంటే 2-3 lakhs కూడా ఉన్నాయి, చూసుకుంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే సింపుల్ ఒక 2 BHK ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఫర్నిచర్ అనేది ఒక ఇంటీరియర్స్ అనేది పెట్టుకుంటారు. సో ఇది కావాలి బ్రో మాకు ఏదో అంటే ఆ బడ్జెట్ తగ్గట్టు మనం చేసేయడానికి రెడీ. ఓకే, మీరు చెప్పినట్టు మార్కెట్లోకి వచ్చి ఆల్మోస్ట్ 3.5 years అయిందని చెప్పారు కదా, అప్పటికి లైక్ ఇంటీరియర్ డిజైనింగ్ మార్కెట్ సాచురేట్ అయిపోయింది మన హైదరాబాద్లో, ఇండియాలో. సో బట్ స్టిల్ అప్పటికి మీరు ఎందుకు ఇంటీరియర్ డిజైనింగ్ చూస్ చేసుకున్నారు? అప్పటికి నేను ఇంటీరియర్ డిజైన్ అంటే ఒక ఏ ఇంట్లోకి వెళ్ళినా ఒక బ్యూటిఫుల్ హోమ్ లాగా కనిపించాలంటే ఒక ఇంటీరియర్ స్పాట్ ఉంటేనే కనిపిస్తుంది. అది ఎంటీగా ఉంటే మనకు నార్మల్గానే ఉంటుంది. అదే ఒక ఇల్లు నేను బ్యూటిఫుల్గా రెడీ చేసిన తర్వాత చూసినా చేయకముందు చూసినా మీకు బిఫోర్ ఆఫ్టర్ మీకు ఏం చేంజ్ చేస్తో మీకు ఈజీగా కనిపిస్తుంది. ఆ రోజుల్లో నేను ఇది చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే ఏదైనా సరే ఒక ఇంటికి కావాల్సిన డిజైన్ ఉంటేనే బాగుంటుంది. ఎంత ఫ్యూచర్లో ఎలాంటి మనకున్న ఇప్పుడు ఫ్రెండ్లీ బడ్జెట్ అయినా హై బడ్జెట్ అయినా చూసిన వాళ్ళైనా సరే ఏదైనా ఇంటీరియర్ చేయించుకుంటారు ఫ్యూచర్లో. అలాంటిది మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇంటీరియర్సే కాదండి, ఒక సోఫాస్ కానీ ఒక కబోర్డ్స్ కానీ ఒక ఫాల్ సీలింగ్ డిజైన్స్ కానీ ఒక పెయింటింగ్ వర్క్ కానీ ఒక ప్లంబింగ్ వర్క్ ఎండ్ ఇంటీరియర్స్ అనేది మేము తీసుకుంటున్నాము. అది ఎవరికైనా ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటే ఏ హౌస్ వాళ్ళ అయినా యూజ్ చేసుకోవాల్సిన మెటీరియల్స్ ఇవి. సో నేను చూస్ చేసుకోవడానికి కారణం అదే. మీ మెయిన్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? నా మెయిన్ టార్గెట్ ఆడియన్స్ అంటే క్లయింట్సా ఆడియన్సా? క్లయింట్స్. ఓకే, క్లయింట్స్ అంటే మేము ఒక మిడిల్ క్లాస్ వాళ్ళమని స్కిప్ చేయలేము, మనం హై క్లాస్ వాళ్ళమని వదిలేసుకోలేము. సో వాళ్ళని వీళ్ళని ఈక్వల్గా తీసుకొని నేను ప్రాజెక్ట్స్ అనేది మూవ్ చేస్తూ ఉంటా. సో నా ఇద్దరు టార్గెట్స్, నా క్లయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఆ ఇద్దరిని నేను టార్గెట్ చేసుకుంటా ఎప్పుడు. ఓకే, అండ్ ఒక థింగ్ ఉంటుంది లైక్ హై బడ్జెట్ పెట్టిన వాళ్ళ దగ్గర హై కాంప్లికేషన్స్ ఉంటాయి అండి. సో అలా ఉన్న క్లయింట్స్ని మీరు ఎలా డీల్ చేస్తారు? వాళ్ళకి ముందుగానే మనము వాళ్ళ మెజర్మెంట్స్ వాళ్ళ ఫ్లాట్ డిజైన్ బట్టి మనం 3D డిజైన్ అనేది ఇచ్చేస్తాం. అందులో వాళ్ళు చేంజెస్ చేసుకుంటారు, ఒక 1 week టైం పడుతుంది దానికి. వాళ్ళు చేంజ్ చేసుకున్న దాన్ని బట్టి మనం ప్రాపర్గా ప్లాన్ చేసి వాళ్ళకి 3D డిజైన్ అనేది ఎండ్ ఆఫ్ ది డే హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఆఫ్టర్ మనం ఎగ్జిక్యూట్కి రెడీ అవ్వచ్చు, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. లైక్ మీ ఆర్జే ఇంటీరియర్స్ ఫ్యూచర్ విజన్ ఏంటి? మేబీ అప్కమింగ్ 3 yearsలో మీరు ఎలా అనుకుంటున్నారు? మీ విజన్ బోర్డ్ ఏంటి? యాక్చువల్లీ 3.5 yearsలో నేను ఒక 80 ప్రాజెక్ట్స్ అనేది హ్యాండ్ ఓవర్ చేశాను. సో నెక్స్ట్ నాది కన్స్ట్రక్షన్ ఒక టార్గెట్ అనేది ఉంది, దానికి రీచ్ అవ్వాలనుకుంటున్నాను. రీసెంట్గానే మనకు మా ఆఫీస్ అనేది ఓపెన్ అయిందండి ఒక 11th February. లాస్ట్ 3.5 years నాకు ఆఫీస్ అనేది లేదు. సో నేను ఫ్రీలాన్సింగ్ గానే చేసుకున్నాను వర్క్. సో నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే కన్స్ట్రక్షన్, ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ హైదరాబాద్లో మెయిన్ సిటీలో. నైస్.
దానికి మీ బడ్జెట్ లైక్ మీ రూట్ మ్యాప్ ఏంటి? మా రూట్ మ్యాప్ అంటే మెయిన్ క్లయింట్స్కి హ్యాపీగా హ్యాండ్ ఓవర్ చేయడం, కమిట్మెంట్గా ఉండడం, క్వాలిటీ బెస్ట్ ఇవ్వడం, అదే మా ట్రస్ట్ కమిట్మెంట్. ఇప్పుడు చాలామంది మిత్ ఏంటంటే చిన్న రూమ్స్లో లైక్ లెటెస్ట్ టేక్ చిన్న ఎంటీ రూమ్స్లో డార్క్ షేడ్స్ కానీ ఇట్లా డార్క్ బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకుంటే ఇంకా స్పేషియస్ తక్కువలా కనిపిస్తుంది అని చెప్పి అంటారు కదా. సో ఉన్న ఎంటీ స్పేస్ని మనం లార్జ్గా కనిపించడానికి చేసారా కొన్ని టిప్స్ ఉంటాయి మీ దగ్గర, అవి ఎలా ఉంటాయి? అది చూజ్ చేసుకోవడానికి ఒక ఇంటీరియర్ డిజైన్ని అప్రోచ్ అవుతారు క్లయింట్స్. సో వాళ్ళకి ఎలాంటి డిజైన్ వస్తుందనే మనం ముందుగానే 3D డిజైన్లో చూపిస్తాం విజువలైజేషన్. అది ఓకే అయిన తర్వాతనే ఆఫ్టర్ విల్ గో త్రూ ఎగ్జిక్యూషన్ ప్రాజెక్ట్. అండ్ మోస్ట్ అసలు ఇంటీరియర్ డిజైనింగ్ అంటే లక్షల్లో సంపాదించవచ్చు అని చాలామంది అంటూ ఉంటారు, కానీ దాని బ్యాక్గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంటుంది. సో అది మీకు మాత్రమే తెలుసు. అసలు పీపుల్ అసలు ఎలా అంటారంటే అరే వాడికి ఏంట్రా లక్షలు సంపాదిస్తారు, బడ్జెట్సే 20 లక్షలు 30 లక్షలు కదా, ప్రాఫిట్ మార్జిన్స్ చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి. సో దానికి మీరు సమాధానం ఎలా చెప్తారు? పబ్లిక్ చూసేది బడ్జెట్ మాత్రమే, ఎన్ని ల్యాక్స్ సంపాదిస్తున్నాడు మాత్రమే. దాని అనుకున్న స్ట్రగుల్స్ కానీ హార్డ్ వర్క్స్ కానీ ఎవరు చూడరు. సో నేను ఒక బ్రాండ్ క్రియేట్ చేయడానికి నేను ఈ ఫీల్డ్లో దిగాను. సో నాకు డబ్బు అనేది నాకు అనవసరం ఇప్పుడున్న స్టేజ్లో అయితే. అండ్ మీరు రీసెంట్గానే ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు కదా, లైక్ రైట్. సో ముందు వరకు వితౌట్ ఆఫీసే మీరు క్లయింట్స్ని అప్రోచ్ అయ్యారు. సో యూజువల్లీ క్లయింట్స్ ఒక ఆఫీస్ లేదు తిని చేస్తాడు లేదని చాలా మంది ఫియర్ పడతారు, అంటే నమ్మకం ఉండదు వాళ్ళకి. సో అలాంటి క్లయింట్స్ మీరు ఎలా కన్విన్స్ చేశారు? కన్విన్స్ అనేది ఏం లేదండి, ఓపెన్గా చెప్పేస్తాం వాళ్ళకి. మనం ప్రీవియస్గా చేసిన ప్రాజెక్ట్స్ ఏందో వాళ్ళు డైరెక్ట్ మా సైట్ విజిట్ చేస్తారు. చేశాక క్లయింట్స్కి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు వాళ్ళు. క్లయింట్ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే నాతో మాట్లాడండి మిగతా డిస్కషన్ అని నేను చెప్తాను ఓపెన్గా. సో ఇంతవరకు చేసింది నేను ఫ్రీలాన్సింగ్గానే చేశాను. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. క్లయింట్స్ కూడా నా మీద ట్రస్ట్తో చాలా ప్రాజెక్ట్స్ ఇచ్చారు, చాలా హెల్ప్ కూడా చేస్తారు నాకు ఆన్గోయింగ్లో. మిమ్మల్ని ట్రస్ట్ చేయడానికి ఒక సింగిల్ ఫ్యాక్టర్ ఏంటి చెప్పండి? కమిట్మెంట్. ఫస్ట్ డే ఇలాంటి కమిట్మెంట్, మీ ఇంట్లో ఈ డిజైన్ పెడతాను అనే కమిట్మెంట్ ఇస్తాను కదా, ఎండ్ ఆఫ్ ది డే ఆ డిజైన్ కంప్లిమెంట్ కొంచెం లేట్ అయినా సరే చేసి ఇచ్చేస్తాను. నైస్. అండ్ ఇంటీరియర్ డిజైనింగ్స్లో ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా ఉంటాయి? ప్రాఫిట్ మార్జిన్స్ అంటే మ్యామ్ ఒక 30% పెట్టుకున్న అందులో క్లయింట్ అనేది ఏం చూస్తాడు, ఎంత బడ్జెట్ తక్కువ ఉంది అనేది చూస్తాడు. సో అందులో మనం ఎంతవరకు చూసుకోవాలి మార్జిన్ అనేది చూసుకోవాలి అంతే. క్లయింట్ చెప్తాడు నా బడ్జెట్ ఇంతే అంటే ఆ బడ్జెట్కి క్రాస్ అయ్యి మనం లాస్ అయ్యి చేయలేముగా. సో ఇది సార్ మీ రిక్వైర్మెంట్, ఇది ఇంత బడ్జెట్ అవుతుంది, ఇంత నేను మార్జిన్ ఇంత డిస్కౌంట్ ఇవ్వగలను లాస్ట్ అని మేము చెప్పేస్తాం. సో వాళ్ళకి నచ్చితే చేసుకుంటారు, లేకుంటే లేదు. సో ఎండ్ ఆఫ్ డే ఒకటే చెప్తా, మీరు ఏ ఇంటీరియర్స్కి వెళ్ళినా సరే వాళ్ళ కంపెనీ ఏంటి, వాళ్ళ వర్క్స్ ఏంటి, వాళ్ళు ప్రీవియస్ చేసిన ప్రాజెక్ట్స్ ఒకసారి విజిట్ చేసి మీరు అప్రోచ్ అవ్వండి సార్. వాళ్ళ మెటీరియల్ కూడా మీరు చెక్ చేసుకోండి. లేదు నా వరకు వచ్చారు కాబట్టి రిషి ఒకరోజు రండి చూసుకొని మా ప్రాజెక్ట్ అంటే ఒకరోజు వచ్చైనా సరే మీ ప్రాజెక్ట్ నేను చూసుకొని వస్తాను ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారు అని నేను చెప్పేస్తాను. నైస్ నైస్. యూజువల్లీ ఎవరు ఇట్లా చెప్పరు, ఎందుకంటే చెప్పరు కాంపిటేటర్ కాబట్టి ఆబ్వియస్లీ. బట్ స్టిల్ ఇట్స్ గుడ్. ఓకే. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ మేబీ 1-2 ఇయర్స్లో చాలా ఇంటీరియర్ డిజైనర్స్ వచ్చేసారు. సో మీకు కాంపిటీషన్ పెరుగుతూనే వస్తుంది, ఎక్కడ తగ్గలేదు. బికాజ్ ఇప్పుడు డిమాండ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మీకు కాంపిటీషన్ పెరుగుతూనే వస్తుంది. సో ఇలా ఉన్న స్టేజ్లో వేరే వాళ్ళతో మీరు కాంపీట్ చేయడానికి ఫ్యాక్టర్స్ ఏంటి? ఫ్యాక్టర్స్ అంటే మ్యామ్ ఇప్పుడున్న హైదరాబాద్లోనే చూసుకుంటే ఒక 2000 ఇంటీరియర్ కంపెనీస్ ఉన్నాయి. అందులో చాలా మంది ఒక్కొక్కరు 30 ప్రాజెక్ట్స్ 40 ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక టీంని మెయింటైన్ చేస్తూ అన్ని ప్రాజెక్ట్స్ చేయడం అంటే చాలా ఈజీనే, కానీ టీం లేకుండా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వరకు కొన్ని వర్క్స్ డిలేస్ కానీ కమిట్మెంట్ మిస్ అవ్వడం కానీ అవుతారు. అదేదో ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. సో కాంపిటీషన్ అనేది ఏ బిజినెస్లో అయినా ఉంటుంది, ఒక రియల్ ఎస్టేట్లో అయినా సరే, ఒక ఎలాంటి బిజినెస్లో అయినా సరే. ఎందుకంటే ఒక అపోనెంట్ పర్సన్ మన బిజినెస్ చేస్తున్నాడు, అతనికన్నా ఎక్కువ గ్రో పెరగాలని మనకు ఉంటుంది. సో మన వర్క్ మనం నీట్గా బెస్ట్ ఫినిషింగ్గా క్వాలిటీగా కమిట్మెంట్గా కన్సిస్టెన్సీగా వెళ్ళిపోతే ఎవరు ఆపలేరు ఈ బిజినెస్లో. మీరు ది బెస్ట్ ఇచ్చిన క్లయింట్ ఎవరు? అంటే మీకంటూ లోపల ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎన్ని చేసినా కూడా అరే ఇది అసలు పర్ఫెక్ట్ వచ్చిందిరా అని ఒక ఫీలింగ్ ఉంటుంది బేసికలీ. సో మీరు ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు చేశారు, ఎలా చేశారు? అంటే నేను ఇప్పుడు చెప్పాలంటే ఓపెన్గా ఇప్పటి వరకు నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్ని హ్యాపీగా హ్యాండ్ ఓవర్ చేసినవే. అలా అంటే ఎలాంటి ఎవరిని తక్కువ అంచనా వేసి చూడలేను. ఎందుకంటే అందరు నన్ను ఫ్రీలాన్సింగ్గా నేను చేస్తున్నా సరే నాకు సపోర్ట్ చేసి చేసుకోరిచ్చి మా ప్రాజెక్ట్ చేసి ఇంకో 2 ప్రాజెక్ట్స్ వస్తాయని, కానీ అలాంటి సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్ళే వాళ్ళు ఉన్నారు చాలా మంది. సో వాళ్ళకి
అందరూ బెస్టే అని చెప్పారని నేను చెప్తా. చాలా నేను అందరు బెస్ట్, నేను వెరీ సాటిస్ఫైడ్. ఇది క్వశ్చన్ కాదు, జస్ట్ మీ స్టేట్మెంట్ నార్మల్గా. Yeah. అంటే యూజువల్లీ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఇంటీరియర్ డిజైనర్స్ మనకు ఒక కమిట్మెంట్ ఇచ్చారు అనుకోండి, మేము హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఓకే. సో మాకు ఫస్ట్ ఒక ఇంటీరియర్ వచ్చారు, తను ఎట్లా అంటే హీఈస్ నాట్ కంప్లీట్లీ ఇంటీరియర్, అంటే ఒక గ్రౌండ్ లెవెల్ కార్పెంటర్ అనమాట. ఓకే. సో మాకు చూపించడం మాత్రం ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపించి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పారు. ఒక 3 months అయింది, ప్రోగ్రెస్ ఎక్కడికి వెళ్ళలేదు, ఆల్మోస్ట్ లిమిట్ అయిపోయింది అనమాట. చేస్తున్నాం అని చెప్పి మా మీద చెప్పడం కానీ అట్లా చేశారు. కానీ అసలు చేసింది ఏం లేదు, గ్రౌండ్ రియాలిటీ చూపించడం మాత్రం అసలు చూపించారు అనమాట. సో ఇట్లా బయట మార్కెట్ మొత్తం ఇలానే ఉంది, సాచురేషన్ అయిపోయి ఇలానే ఉంది. అలాంటప్పుడే మనం వెళ్ళాల్సింది వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏవైతే కంప్లీట్ చేశారో, ఒక కార్పెంటర్ అయినా ఒక ఇంటీరియర్స్ కంపెనీ అయినా సరే వాళ్ళ ప్రాజెక్ట్కి వెళ్ళి విజిట్ చేయాలి. మనం విజిట్ చేసి ప్రాపర్ ఫినిషింగ్ ఉందా, కస్టమర్ని ఫీడ్బ్యాక్ అడగాలి. పర్లేదు, నేను ఓపెన్ గా కస్టమర్స్ నా ముందే ఉంటారు, నాకు వచ్చే కొత్త క్లయింట్ అక్కడే ఉంటారు, నేను అడుగుతా, సార్ ఓపెన్ గా చెప్పేసేయండి ఏమైందో, ప్రాజెక్ట్ ఆన్ గోయింగ్ లో మీ అప్డేట్స్ ఏంటి, నా ముందు కమిట్మెంట్ ఏంటి, వాళ్ళకి ఎవ్రీథింగ్ చెప్పేసేయండి మీరు, పర్లేదని చెప్తాను. సో అలాంటప్పుడే, అలాంటి చూపించినప్పుడే అట్రాక్ట్ చేయడానికి చూపిస్తారండి. చెప్పాలంటే ఇప్పుడున్న కమర్షియల్గా మాట్లాడంటే అట్రాక్ట్ చేయడానికి చూపిస్తారు ఈ డిజైన్స్ అని. ఆ డిజైన్ చూసి క్లయింట్ అట్రాక్ట్ అయిపోతారు. సో అలాంటప్పుడు అలాంటి మిస్టేక్ జరగొద్దంటే ప్రీవియస్ ప్రాజెక్ట్స్ విజిట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక క్లయింట్ వచ్చారు, సో వాళ్ళు కొంచెం పాష్ ఉన్నారనమాట, మొత్తం పింట్రెస్ట్లో తీసుకొని వచ్చి నాకు ఇలా కావాలి, చాలా మంది ఇప్పుడు అలానే ఉన్నారు. సో అలా ఉన్నప్పుడు అన్నీ పాసిబుల్ కాదు, బికాస్ మనం చూసింది అన్నీ పాసిబుల్ కాదు. అలాంటి టైంలో క్లయింట్ని మీరు ఎలా డీల్ చేస్తారు? పాసిబుల్ అనేది ఒక ఇంటీరియర్ డిజైనర్ ఉండడానికి పాసిబుల్ చేయడానికి ట్రై చేస్తారు. మరి ఆ మెజర్మెంట్స్కి క్రాస్ అయ్యే డిజైన్ ఏమైనా ఉంటే కొంచెం కస్టమైజ్డ్గా చేసే ప్లానింగ్ అనేది మేము రెడీ చేసుకుంటాం. సో రాదు అనేదాన్ని కొంచెం రావడానికే చూస్తాం, కాకపోతే రాకుంటే మేము ఓపెన్ అయిపోయాం, సార్ ఇది డిజైన్ ఇక్కడ సెట్ అవ్వదు అని. గాట్ ఇట్. ఓకే, లెట్స్ టేక్ ఇంకొక థింగ్. ఇప్పుడు మీకు క్లయింట్ వచ్చి ఒక డిజైన్ చూపించారు, మేబీ మీ టీంకి అది రాకపోవచ్చు, అంటే అన్నిట్లో అందరూ పర్ఫెక్ట్ కాదు కదా. సో సమ్ కర్వ్స్ ఉంటాయి, చాలా థింగ్స్ ఉంటాయి. సో మీ టీంకి డిజైన్ రాదు, అలాంటప్పుడు క్లయింట్ మీరు ఎలా అప్రోచ్ అయ్యి ఎలా చెప్తారు? ఓపెన్గా చెప్పేస్తాను, సార్ ఈ డిజైన్ మీకు రావట్లేదు ఈ మెజర్మెంట్స్కి, మనం ఈ డిజైన్ కాకుండా ఈ డిజైన్ వెళ్దాం నెక్స్ట్ అనేది మేము చూపిస్తాం. సో అది ఓకే అనుకుంటే ఓకే, లేదంటే గో త్రూ అనదర్ డిజైన్. ఓకే, గాట్ ఇట్. ఇంటీరియర్ డిజైనింగ్లో ఫీల్డ్ వర్క్ ఎలా వర్క్ అవుతుంది అంటే టీమ్ ప్రాసెస్ కానీ, కోఆర్డినేషన్ కానీ, మెటీరియల్స్ తెప్పించుకోవడం, సో అదంతా థింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో అది మీ ఆర్జే ఇంటీరియర్స్లో ఎలా వర్క్ అవుతుంది? మా అనేది ఒక టీమ్ అనేది ఒక టైం టేబుల్ అనేది మెయింటైన్ చేస్తామండి. మా టీం మొత్తం కలిసి ఒక గ్రూప్ అనేది ఉంటుంది, అందులో ఒక 10 ప్రాజెక్ట్స్ నడిచిన ఒక మాకు 5 members టీమ్ ప్రజెంట్ ఉన్నది. ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక 2 members-ని కానీ అలా సూపర్వైజ్ ఎగ్జిక్యూట్ చేయడానికి మేము రెగ్యులర్గా విజిట్ చేయిస్తాం కంపల్సరీ. ఎందుకంటే ఒక వాటర్ అయినా సరే, కిచెన్లో అయినా సరే, ఎలాంటి మిస్టేక్ అయినా అది ఒక 1 day ఒక 5 minutes మిస్టేకే అది బిగ్ మిస్టేక్గా ఎండ్ ఆఫ్ ది డే తెలుస్తుంది. కాబట్టి డైలీ మనకి ఏం వర్క్ ప్రోగ్రెస్ అవుతుంది అనేది అప్డేట్స్ క్లయింట్ గ్రూప్లో పెట్టేసేయండి అని మేము రెగ్యులర్గా చెప్పేస్తాం. ఓకే, సో లైక్ టీమ్ కూడా కోఆర్డినేషన్ బాగా చేస్తారా క్లయింట్స్? అసలు టీమ్ వర్క్ లేని ఎలాంటి బిజినెస్ మ్యాన్ గ్రో అవ్వలేడు. సో టీమ్ వర్క్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీ టీం ఎక్కడి నుంచి ఉన్నారు? మా టీం యాక్చువల్గా వైజాగ్ నుంచి కూడా ఉన్నారు చాలా మంది. వైజాగ్ నుంచి ఒక 2 members ఉన్నారు. మనకి ఇక్కడ హైదరాబాద్లో అయితే ఒక 3 members, వాళ్ళనే చూస్ చేసుకున్నాం. నార్త్ ఇండియన్స్ ఎవరైనా ఉన్నారా? లేదండి. సో మనకు హైదరాబాద్ స్టైల్లో మనకు హైదరాబాద్ టాక్ అంటే మనం మాట్లాడే విధానం మనకు హైదరాబాద్కే నచ్చుతుంది కాబట్టి సో అలాంటి వాళ్ళని పెట్టుకున్నాం. అంటే యూజువల్ ఇంటీరియర్స్ అనగానే నార్త్ ఇండియన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, బికాజ్ వాళ్ళు వర్క్ ఫాస్ట్గా చేస్తారు, ఫినిషింగ్ బాగుంటుంది అని ఒక థింగ్ ఉంది. సో అందుకని యాక్చువల్గా కార్పెంటర్స్ ఉంటారు మా దగ్గర, రాజస్థాన్ వాళ్ళు. టీమ్ మెంబర్స్ కార్పెంటర్స్ మొత్తం రాజస్థాన్ వాళ్ళని నేను చూస్ చేసుకుంటాను. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్లో 2 things ఉండే, ఒకటి మోడ్యులర్ వేలో వెళ్ళడం, ఇంకొకటి కార్పెంటింగ్ స్టైల్లో వెళ్ళడం. ఈ రెండిట్లో మీరు క్లయింట్కి ఏది బెస్ట్ అని సజెస్ట్ చేస్తారు? అంటే ఒక మోడ్యులర్ ఫినిషింగ్ అనేది మనకు ఒక ఫ్యాక్టరీకి ఇస్తామండి. టోటల్గా ఎడ్జ్ బెండింగ్ కానీ, ప్రెస్సింగ్ వర్క్ కానీ టోటల్గా ఫ్యాక్టరీలో అవుతుంది. సో ఒక 20 days ఒక 3 BHK కంప్లీట్ చేయొచ్చు. ఒక మాన్యువల్గా చేస్తే ఏముంటుంది అంటే ఆన్ సైట్లో వర్క్ అవుతుంది. సో ఒక వర్క్ ప్రోగ్రెస్ అనేది పెరుగుతుంది, ఇష్టం ఉన్నట్టు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మాన్యువల్గా. సో నేను ఇప్పుడు చేసే ప్రాజెక్ట్స్ కానీ కార్కస్ అంటే కొంచెం కార్కస్ మొత్తం ప్రాజెక్ట్లో కంప్లీట్ చేసి డోర్స్ మాత్రం ఫ్యాక్టరీ నుంచి నేను తెప్పిస్తున్నాను ఫినిషింగ్ కోసం. సో బ్యాక్ సైడ్ కార్కేస్ అనేది కస్టమైజ్డ్గా చేయలేము ఫ్యాక్టరీలో. సో అది కస్టమైజ్డ్గా కొన్ని గ్యాప్స్ ఫిల్ చేయాలంటే మాన్యువల్గా వెళ్ళడమే బెటర్. మీకు తెలిసినంత ప్రకారంగా, ఎందుకంటే మీరు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నారు కాబట్టి మీ రీసెర్చ్ ప్రకారంగా అసలు లైక్ ఇంటీరియర్స్ డిజైనింగ్ మార్కెట్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో? అసలు
ఒక చెప్పాను కదా, ఒక కమిట్మెంట్, ఒక ట్రస్ట్, ఒక క్వాలిటీ, ఒక ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తే హైదరాబాద్లో మీకు లెక్కలేనన్ని ప్రాజెక్ట్స్ చేయొచ్చు. ఇన్ఫినిటీ ప్రాజెక్ట్స్ అని చెప్పొచ్చు. అంటే ఫ్యూచర్ స్కోప్ ఎంత ఉంది అంటే ఇప్పుడు పెరుగుతూనే ఉన్నారు, ఎందుకంటే వేరే వాళ్ళని చూస్తుంటే ఎవరో ఒకరు చూస్ చేసుకుంటున్నారు ఇంటీరియర్ డిజైనింగ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేస్తున్నారు, కంపెనీ స్టార్ట్ చేసేస్తున్నారు. సో పీపుల్ ఆఫ్ కాంపిటీషన్ మీకు పెరిగిపోతూ ఉంది. సో మీకు తెలిసిన ప్రకారంగా స్కోప్ ఎంతవరకు ఉంది ఇంకా? ఒక హౌస్ కట్టాలి అన్న ఒక ఇంటీరియర్స్ అనేది అవసరం. ఒక మెడికల్ షాప్ పెట్టాలన్న ఒక ఇంటీరియర్స్, ఎలాంటి చిన్న చిన్న ఆఫీసెస్ ఓపెన్ చేద్దామన్న ఒక ఇంటీరియర్స్తోనే అట్రాక్ట్ అయిపోతుంది. షాపింగ్ మాల్స్ అయినా, ఎలాంటి సినిమా హాల్స్ అయినా, ఎలాంటైనా సరే. అలాంటప్పుడు ఒక హైదరాబాద్ అనేది ఆల్రెడీ మనకి డెవలప్మెంట్ ఏందో కనిపిస్తుంది. అప్కమింగ్ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది. సో ఆర్కిటెక్చర్స్ అండ్ ఇంటీరియర్ డిజైనర్స్కి చాలా స్కోప్ ఉంది సంపాదించుకోవడానికి ఇందులో. సో కమిట్మెంట్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఇచ్చి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు ఈ బిజినెస్లో. అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనగానే ఒక పీపుల్ నమ్మే ఒక మిస్కన్సెప్షన్ ఏంటి? మిస్కమ్యూనికేషన్ అంటే ఫస్ట్ డే మనం ఎలాంటి డిజైన్ కమిట్మెంట్ ఇచ్చామో చేయకుండా ఉండడం, అది మిస్కమ్యూనికేట్ అని నేను అంటాను క్లయింట్స్ దగ్గర. ఓకే, సో మనం ఏం చేస్తాం అది చెప్తే పీపుల్ ఇంకా ట్రస్ట్ చేస్తారు. ఇంకోటి బడ్జెట్ విషయంలో కూడా మెయిన్. బడ్జెట్ తర్వాతే మనం డిజైన్కి వెళ్తాం కాబట్టి బడ్జెట్ ఏదో ముందే ఈ డిజైన్కి ఇంత అవుతుంది, ఇవి 2 BHK ఇంత అవుతుంది, 3 BHK ఇంత అవుతుంది అని చెప్తే కస్టమర్ వెళ్తాడా వెళ్ళాడు అనేది ఆయన ఇష్టం. సో మనం చెప్పడం వరకు అయితే చెప్పాలి. తర్వాత ఒక తక్కువ బడ్జెట్ చెప్పి ఎండ్ ఆఫ్ ది డే ఎక్కువ బడ్జెట్ అవుతుందని ప్రాజెక్ట్స్ వదిలేయడం కానీ ఇలాంటి మిస్టేక్స్ మాత్రం చేస్తే గ్రో అవ్వలేరు బిజినెస్లో. అండ్ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇనిషియల్గా ప్రాజెక్ట్ ప్రపోజల్ ఇచ్చినప్పుడు 10 lakhsలో అయిపోద్ది అని చెప్పేస్తారు. కానీ కమింగ్ టు రియాలిటీ తర్వాత జరిగిన తర్వాత సార్ ఇక్కడ అవి పెట్టాం సార్, ఇవి పెట్టాం సార్, దానివల్ల కొంచెం కాస్ట్ ఇంక్రీజ్ అయిందని చెప్పేస్తారు ఆఫ్టర్ డిజైనింగ్ మేకింగ్ అయిన తర్వాత. సో ఇప్పుడు క్లయింట్ ఏం చేయలేరు, ఇప్పుడు డిజైన్ అయిపోయింది కాబట్టి దే డోంట్ ఈవెన్ సే నో. సో అలాంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుతున్నాయి. సో అవి జరగకుండా ఎలా చూసుకుంటారు? సో నేను ఇది క్లియర్గా చెప్పాలంటే, నీ దగ్గర ఒక 5 lakhs బడ్జెట్ ఉంది, ఆ 5 lakhs బడ్జెట్ వాళ్ళనే వెతుక్కోవాలని చూస్తావు ఇంటీరియర్స్ అంటే. ఆ మీకున్న రిక్వైర్మెంట్కు తగ్గట్టు మీరు చూస్తారు. సో అలాంటిది అప్పుడు అన్నోన్ పర్సన్ ఎవరో ఇంటీరియర్స్ అతనికి ప్రైస్ తెలియకుండా ఏం తెలియకుండా మీ ప్రాజెక్ట్ అనేది తీసుకుంటారు, టేకప్ చేస్తాడు. సో అయిపోతుంది బడ్జెట్లో మన ప్రాజెక్ట్ అని మీరు చూస్తుంటారు. ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే వర్క్ అనేది కొంచెం స్టార్ట్ అవ్వగానే వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ బడ్జెట్ అక్కడ పెరుగుతుంది, ఇక్కడ పెరుగుతుందని ముందు చెప్పారు. లాస్ట్ ఒక 90% డన్ అయిన తర్వాత ఒక 10% టైంలో వాళ్ళ క్లయింట్స్కి చెప్తే వాళ్ళు డిసప్పాయింట్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకోసమే ముందుగా మీరు ఏం చూసుకోవాలంటే, ఏ వార్డ్రోబ్కి ఎంత అవుతుంది, ఏ కిచెన్కి ఎంత అవుతుంది, ఏ టీవీ యూనిట్కి ఎంత అవుతుంది అనేది ముందుగానే బడ్జెట్ క్లియర్గా మనం ఎస్ఎఫ్టీ వైజ్ మనం ప్రాపర్ కొటేషన్ ఇస్తే ఎండ్ ఆఫ్ ది డే మనకి ఎలాంటి మిస్కమ్యూనికేషన్స్ అనేవి ఉండవు. ఓకే ఓకే. సో ప్రాపర్గా ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలనే చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు మార్కెట్లో ఇన్నుండగా కూడా ఆర్జే ఇంటీరియర్స్ని డిఫరెన్షియేట్ చేసే థింగ్ ఏంటి? డిఫరెన్స్ అంటే డిజైన్స్, ఓకే ఓకే, బెస్ట్ ఫినిషింగ్, కమిట్మెంట్, ఆన్ టైమ్ డెలివరీ. సేమ్ ఇంటీరియర్ డిజైనర్స్లో కామన్గా చేసే 3 mistakes ఏంటి? 3 mistakes: ప్రాపర్ ఎగ్జిక్యూషన్ లేకపోవడం. అంతే, ఎగ్జిక్యూషన్ వల్లనే కదా ఎండ్ ఆఫ్ ది డే మనకు డిజైన్ ఇంప్లిమెంట్ చేసి కనబడేది. సో ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఉండాలి, ప్రాపర్ ప్లానింగ్స్ ఉండాలి, ప్రాపర్ టైమింగ్స్ కూడా ఉండాలి. ఇప్పుడు ఒక క్లయింట్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఆ క్లయింట్తో మీరు చెప్తారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా ప్రాసెస్ ఉంటుందని చెప్పి, ఆ గ్యాప్లో మీరు ట్రస్ట్ని ఎలా బిల్డ్ చేసుకుంటారు మీ పైన? ట్రస్ట్ అంటే రెగ్యులర్గా మనకు వర్క్ ఏం అడుగుతుంది అనేది మనం రెగ్యులర్గా గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. అంటే క్లయింట్స్కి మాకు ఒక గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది ప్రాజెక్ట్ తీసుకోగానే. సో డైలీ అప్డేట్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటాం. సో క్లయింట్స్ కొందరు మా ప్రాజెక్ట్ రాని వాళ్ళు కూడా ఉంటారు, ఓన్లీ వీకెండ్స్లో వచ్చేసి వెళ్తారు. సో అలాంటి వాళ్ళకి డైలీ గ్రూప్ అప్డేట్స్ ఇస్తూ వాళ్ళు సండే అయితే ఎలాంటి విజిట్ చేస్తారో, సో మేము కూడా వెళ్ళి వాళ్ళకి ఏమైనా చేంజ్ చేస్తున్నా, ఇంత వర్క్ అయిందని చూపించుకోవడానికి మాకు టైం దొరుకుతుంది. ఓకే. అండ్ మీరు లైక్ మీ టీమ్ లెటెస్ట్ టేక్ ఇప్పుడు 10 స్కేలింగ్ ఇవ్వాలి అనుకుంటే మీ టీం 1 to 10లో ఎంత స్కేలింగ్ మీరు ఇస్తారు కాన్ఫిడెంట్గా? నేను 10/10 ఇస్తాను. సో ఎందుకంటే నేను నా టీంకైనా సరే నేను వాళ్ళతో ఫ్రెండ్లీగానే ఉంటా. ఎందుకంటే ఒక ఏదైతే డిజైన్ ఉందో అది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను నెక్స్ట్ డే వెళ్ళి చూడగానే అది నాకన్నా ఇంకా నేను బెస్ట్ ఇస్తారన్నా ఇంకా బెస్ట్గా ఇచ్చేస్తారు. సో అలాంటప్పుడు నాకు ఎలాంటి ఏమంటారు డిసప్పాయింట్ మాత్రం మా కస్టమర్స్ కానీ మా కార్పెంటర్స్ కానీ ఇప్పటివరకు అయితే నాకు చేయలేదు. మీరు లైక్ జర్నీ స్టార్ట్ చేసి 3.5 years అయింది కదా, ఏ పాయింట్లో అయినా రిగ్రెట్ ఫీల్ అయ్యారా ఈ ఫీల్డ్ని చూస్ చేసినందుకు?
అలాంటి థాట్స్ లేనందుకు ఈరోజు ఒక ఆఫీస్ అనేది ఓపెన్ చేశానండి. అదే థాట్స్తో నేను ఒక ఫ్యూచర్లో ఒక నెక్స్ట్ ఇయర్ కాకుండా ఒక 2 ఇయర్స్కైనా ఒక హైదరాబాద్ మెయిన్ సిటీలో నేను ఎక్స్పీరియన్స్ సెంటర్ కన్స్ట్రక్షన్ కూడా దిగుదాం అనుకుంటున్నా కాబట్టి నాకు అలాంటి థాట్స్ ఎలాంటివి వచ్చినా నేను అలా తప్పుకోవడం అనేది కాదు. ఇప్పుడు ప్రెజెంట్ ఆన్ స్పాట్లో మీ దగ్గరికి ఒకరు అప్రోచ్ అయ్యి అన్న నేను ఇట్లా ఒక ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే, అని చెప్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? వాళ్ళకి ఒక హార్ష్ ట్రూత్ ఏం చెప్తారు? నేర్చుకున్న అన్న వారికి నేను వద్దు అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళ ఇష్టంతో అడిగారు కాబట్టి నేను వద్దాను. ఎందుకంటే నేను నేర్చుకునే టైంలో నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. సో అలాంటి టైంలో నాకంటూ నేను పాయింట్ టు పాయింట్ తెలుసుకోవడానికే నాకు ఇన్ని ఇయర్స్ పట్టింది. సో అలాంటి పర్సన్ వచ్చి నన్ను అడిగినప్పుడు నేర్చుకో, కాకపోతే వేరే దాని మీద ఫోకస్ చేయకు, చేస్తే ఒక దాని మీద ఫోకస్ చేయని చెప్తాను. అండ్ వాళ్ళకి మీరు సజెస్ట్ చేసిన ఒక హార్ష్ రియాలిటీ ట్రూత్ ఏమి ఉంటుంది? లాస్ట్ రియాలిటీ అంటే ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేను ఫస్ట్ ఒక మార్కెటింగ్ పర్సన్గా ఉండి ఇవాళ ఒక ఆఫీస్ పెట్టుకొని ఒక 10 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నా అంటే అదొక నా కన్సిస్టెన్సీ అని వచ్చి ఒక పేషెన్స్ ఏదో ఒకటి హార్డ్ వర్క్ అనేది వాళ్ళకి కనబడుతుంది కాబట్టి సో నన్నే ఎగ్జాంపుల్గా తీసుకోండి మీరు అని చెప్తా. అండ్ మీరు క్లయింట్స్ని ఎలా అప్రోచ్ అవుతారు? ఏ బేసిస్ మీద అప్రోచ్ అవుతారు? నాకు నార్మల్గా మా ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత వీడియోస్ అనేది మనం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాం కాబట్టి ఇన్స్టా నుంచి కొన్ని రిఫరెన్స్ ప్రాజెక్ట్స్ వచ్చేస్తాయి మనకి. సో అలా బిజినెస్ రన్ అవుతుంది మనకి ప్రజెంట్ అయితే. గాట్ ఇట్. ఇప్పుడు ప్రెజెంట్ ఏ క్లయింట్స్ మీరు హ్యాండిల్ చేస్తున్నారు? ప్రజెంట్ ఎన్ఆర్ఐ క్లయింట్స్ కూడా ఉన్నారు. ఓకే. యా, మనకు నిర్మల్లో కానీ మాకు వరంగల్లో కానీ హైదరాబాద్లో కూడా ఉన్నారు. వాళ్ళని కూడా హ్యాండిల్ చేస్తాం ఇప్పటికైతే ప్రజెంట్. ఓకే. సో ఇప్పుడు ఆర్జే ఇంటీరియర్స్ ఓన్లీ లిమిటెడ్ టు హైదరాబాదా లేకపోతే వేరే స్టేట్స్లో కూడా ఆల్రెడీ చేస్తున్నారా? వైజాగ్ అండ్ వరంగల్, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, హైదరాబాద్ వీటికైతే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నామండి. ఇంకా ఫ్యూచర్లో చెప్పలేం. ఒక టీం కొంచెం పెద్ద చేసుకున్న తర్వాత గ్రో అయిన తర్వాత స్టార్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఆర్జే ఇంటీరియర్ స్కేలింగ్ ఏంటి? ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ ఎగ్జిక్యూషన్, ప్రాపర్ టీమ్. ఇంటీరియర్ డిజైనింగ్ అంటే ఒక అందమే కాదు బట్ డ్యూరబిలిటీ, ఫంక్షనాలిటీ అవన్నీ చూసుకోవాలి కదా. Yeah. సో ఈ స్టేట్మెంట్కి మీరు జస్టిఫికేషన్ ఎలా ఇస్తారు? యా, మనం ఇప్పుడు ఒక డిజైన్ ఇవ్వాలంటే ఎలాంటి మెటీరియల్తో అయినా మనం డిజైన్ ఇవ్వచ్చు అండి. ఎండ్ ఆఫ్ ది డే అది లాంగ్ టర్మ్ ఉండాలి అన్నా దానికి డ్యూరబిలిటీ అనేది అవసరం. అలాంటప్పుడు మనం మెటీరియల్ దగ్గర కాంప్రమైజ్ అవ్వకూడదు. సో పైకి కనిపించడానికి అది డిజైన్ లాగానే కనిపిస్తుంది కానీ అది డ్యూరబిలిటీ ఎక్కువ రోజులు ఉండకుంటే నో యూస్. మీ మనీ వేస్ట్, నా మనీ వేస్ట్. సో ఎలా అయినా సరే డ్యూరబిలిటీ ఉన్న మెటీరియల్ యూజ్ చేసి ఆ డిజైన్కి వెళ్ళండి అని చెప్తాను. ఇప్పుడు కొంతమంది క్లయింట్స్ ఉంటారు. సో వాళ్ళు ఎలా ఉంటారంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సార్ మీరు ఇప్పుడు ఈ డిజైన్ చూస్ చేసుకున్నారు కదా దీని డ్యూరబిలిటీ ఎక్కువ ఉండదు, 2 years తర్వాత అది ప్రాపర్గా ఉండదు సార్ అని చెప్పి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ స్టిల్ వాళ్ళు ఎలా ఉంటారంటే నాకు అదంతా సంబంధం లేదు, నాకు కనిపించడానికి మాత్రం అందంగా కనిపించాలి అని అంటారు. సో అలాంటి క్లయింట్స్కి మీరు ఎలా జస్టిఫికేషన్ ఇచ్చి ఎలా చెప్తారు? ఒక క్లయింట్కి మనము అతను ఎండ్ ఆఫ్ ది డే బాధపడొద్దు అంటే మనం ముందుగానే అతనికి చెప్పేయాలి ఉన్నట్టు, సార్ ఈ మెటీరియల్ యూజ్ చేస్తే ఇది డ్యూరబిలిటీ ఉంటుంది, ఈ బడ్జెట్ ఇంత ఉంటుంది అంటే ఎండ్ ఆఫ్ ది డే క్లయింట్ ఏం చూస్ చేసుకుంటే అది ఆయన ఇష్టం అది. సో దాన్ని ఫైనల్ చేసుకున్నాకే నెక్స్ట్ స్టెప్ అనేది మేము మూవ్ అవుతాం. సో ఇప్పుడు మీరు అంటున్నారు పక్క నేను క్వాలిటీని ఎష్యూర్ చేస్తాను అంటున్నారు. సో అసలు మీరే క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేస్తారు? మేము ప్లైవుడ్లో వచ్చేసి BWP గ్రేడ్ 710 అని యూజ్ చేస్తామండి. బాయిలింగ్ వాటర్ ప్రూఫ్, మనకు 25 years వ్యారంటీ ఇస్తున్నాం మనం లామినేట్లో వచ్చేసరికి చాలా కంపెనీస్ ఉన్నాయి. సో బెస్ట్ కంపెనీస్ అనేది మనం చూస్ చేసుకుంటాం. హార్డ్వేర్లో కూడా బెస్ట్ కంపెనీస్ ఉన్నాయి మన దగ్గర. సో ఎండ్ ఆఫ్ ది డే మన నుంచి అగ్రిమెంట్ వెళ్ళేది 15 years వ్యారంటీ. నేను డైరెక్ట్ సర్టిఫికేట్ ఇవ్వగలను క్లయింట్స్కి. సో ఏ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ చూస్ చేసుకున్నా మీరు వారంటీ అయితే పక్కా ఇస్తారు? యా. ఓకే. సో ఇన్ కేస్ ఏమైనా మిస్కన్సెప్షన్ అయ్యి ఒక 2-3 years అది బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మీరు ఎలా ఇన్సూరెన్స్ ఇస్తారు క్లయింట్కి? మనము ఎంతైతే స్ట్రాంగ్గా దాన్ని నమ్మామో సో ఆ ప్రోడక్ట్ అనేది మేము ముందుగానే మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళి చూసాము. సో ఆ ప్రోడక్ట్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉంటేనే కదా నేను అంత స్ట్రాంగ్గా చెప్పగలను. సో అలాంటి చూసుకున్న తర్వాతే నెక్స్ట్ క్లయింట్కి చెప్తాం కాబట్టి. సో మనకు 15 yearsలో అంటే 3-4 yearsలో మీరు అన్నట్టు ఎలాంటి మిస్టేక్స్ జరిగినా ఎలాంటి రిపేర్స్ వచ్చినా మేము ఫ్రీగా కన్సల్ట్ అయ్యి మేము వెళ్ళి రిపేర్ చేసేస్తాం. ఓకే. అండ్ ఈ ప్రామిస్ మీ సైడ్ నుంచి ఇస్తుందా లేకపోతే మ్యానుఫ్యాక్చర్స్ మీకు ఇస్తుందా? మాకు మ్యానుఫ్యాక్చర్స్ ఇస్తాయి, మేము క్లయింట్స్కి ఇస్తాము. గాట్ ఇట్. ఓకే. పర్టికులర్లీ మీరు ఈ ఫీల్డ్ చూస్ చేసుకోవడం మీకు ఏదైనా ఇన్స్పైరింగ్ స్టోరీ ఉందా? అంటే ఎవరైనా చూసి మోటివేట్ అయ్యి అదే నేను కూడా చేయగలను అని ఏమైనా అనుకున్నారా? అంటే చాలా కంపెనీస్ ఉన్నాయండి హైదరాబాద్లో. ఎగ్జాంపుల్ BKP హోమ్స్ కానీ ఇలాంటివి చాలా. అంటే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసి అలా ఒక కంపెనీ బ్రాండ్ అనేది బిల్డ్ చేసి కూర్చున్నాడో బాను బ్రో. సో అలాంటి వాళ్ళని చూస్తే కొంచెం ఇన్స్పైరబుల్గా అనిపిస్తుంది నాకు కూడా. సో అలాంటి పర్సన్స్ కూడా ఉండాలి అలాంటి యంగ్స్టర్కి ఇన్స్పైర్ అవ్వడానికి, నేర్చుకోవడానికి.
అండ్ ఈ ఓవరాల్ జర్నీలో మీరు గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్గా ఉన్న పర్సన్స్ ఎవరైనా ఉన్నారు? హెల్ప్ఫుల్ థ్యాంక్ఫుల్ అంటే మొత్తం క్లయింట్సే అండి, కస్టమర్సే. వాళ్ళే హెల్ప్ఫుల్, వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే నేను థ్యాంక్స్ చెప్తాను. కొంచెం వర్క్ డిలే అవ్వచ్చు, అందువల్ల మిస్కమ్యూనికేట్ కావచ్చు కొన్ని రోజులు, కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే హ్యాండ్ ఓవర్ మాత్రం హ్యాపీగా తీసుకుంటారు. Got it. అంటే లేట్గా ఇచ్చినా గుడ్ ఫినిషింగ్తో ఇస్తారు మీరు. ఇస్తాము నేను ముందే చెప్తాను, సార్ కొంచెం డిలే అయినా మీరు ఏమనుకోకండి, మీకు అర్జెంట్ ఉంటే నాకు చెప్పండి అంటే, లేదు ఇచ్చి స్లో అయినా సరే మీరు కంప్లీట్ చేసి ఇవ్వండి, మాకు పర్లేదు, ఫినిషింగ్ బెస్ట్ ఇచ్చేలా ఇవ్వడం అని చెప్తారు. అండ్ మీ ఆర్జే ఇంటీరియర్ స్కోప్ అండ్ మీరు ఏమైనా ప్రాబ్లీ ఒకటి స్టార్ట్ చేశారు కదా, హైదరాబాద్లో ఇంకేమైనా బ్రాంచెస్ కానీ ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఆంధ్ర వరకు ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారా? మీ ఐడియాలజీ దీని వెనకట్ల ఏముంది? ప్రజెంట్ అయితే ఆంధ్రలో అయితే ఏం లేదు అండి. నెక్స్ట్ మనము మన స్టేట్లోనే వరంగల్లోనే పెడదామని ప్లానింగ్ ఉంది బ్రాంచ్. నెక్స్ట్ ఆర్జీ ఇంటీరియర్స్ కంపెనీ వరంగల్లో కూడా పెట్టబోతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇంటీరియర్స్ చూస్తున్నారు అనుకోండి, సర్చ్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్లో సర్చ్ చేస్తున్నారు, గూగుల్లో సర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ ఇన్స్టాగ్రామ్ అయిపోతుంది, ఎందుకంటే అందరూ ఆన్లైన్ ప్రెజెన్స్ ఎక్కువ అయిపోయింది కాబట్టి. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే క్లయింట్ ఎక్కడ అప్రోచ్ అవ్వచ్చు, ఎలా అప్రోచ్ అవ్వచ్చు? నన్ను అప్రోచ్ అవ్వాలంటే డైరెక్ట్ నాకు ఉండేది ఒకటే నెంబర్ అండి. ఒకటి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిన ఆర్జీ ఇంటీరియర్స్ అనుకుంటున్నా, అందులో నా నెంబర్ వచ్చేస్తుంది. డైరెక్ట్గా నన్ను కన్సల్ట్ అవ్వాలన్నా నా ఆఫీస్ దగ్గరికి వచ్చినా సరే, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 సర్వీస్ రోడ్ పక్కకే మన ఆఫీస్ ఉంటుంది, రావచ్చు. ఈ ఇంటీరియర్ డిజైనింగ్ ఆర్జే బై ఇంటీరియర్స్ అని చెప్పారు కదా, దాన్ని స్టార్ట్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే బికాస్ యూజువల్లీ ఎట్లా ఉంటుంది అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బిజినెస్ అయితే దే విల్ గో విత్ బిజినెస్. సో మీకు కూడా అలా ఏమైనా స్టోరీస్ ఉన్నాయా? యాక్చువల్గా చెప్పాలంటే ఓపెన్గా చెప్తాను, నా ఫ్యామిలీ కానీ నా బ్యాక్గ్రౌండ్లో, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవ్వరు మాత్రం ఇలాంటి ఇంటీరియర్ బిజినెస్ చూస్ చేసుకోలేదు. సో మా ఫ్యామిలీ వరకు చూసుకుంటే అసలు బిజినెసే లేదు, అంటే ఎవరి ఫీల్డ్ వాళ్ళది. సో నేను ఇంటి నుండి బయటికి వెళ్ళి నేర్చుకొని స్టెప్ బై స్టెప్ నేర్చుకున్న ఫీల్డ్ ఇది. సో దీన్ని ఇష్టంగానే చేద్దాం అనుకున్నాను, ఒక బ్రాండ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. కొంతమంది ఏమనుకుంటారంటే ఇందులో కొంచెం డబ్బు బాగుంది, సో సంపాదించుకొని కొన్ని రోజులు బయటికి వెళ్ళిపోదాం, సంపాదించుకొని వేరే ఏమైనా బ్రాంచ్ ఓపెన్ చేద్దాం, ఒక రెస్టారెంట్స్, ఇలాంటి ప్లానింగ్స్ అనేవి పెట్టుకుంటారు. సో నేను అలా కాకుండా ఒక ఇంటీరియర్స్ అంటే ఒక కంపెనీకి గుర్తుకు రావాలి, ఒక కమిట్మెంట్ గుర్తుకు రావాలి, ఒక ట్రస్ట్ అనేది గుర్తుకు రావాలి. సో అలాంటి బ్రాండ్ నేను క్రియేట్ చేద్దామనే ప్లాన్లో ఉన్నాను. ఇప్పుడు ఉన్న మార్కెట్లో చాలా కాంపిటీషన్ ఉంది కదా, మీకు ఎప్పుడు కాంపిటీటర్ భయం ఏమి అనిపించలేదా? అంటే ఉంటుంది లోపల, అరే నాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారా, ఈ మార్కెట్లో నేను కాంపీట్ చేయగలను లేదా అని ఒక ఫియర్ ఉంటుంది ఎవరికైనా, ఎంత మీరు స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఉంటుంది. అలాంటి మూమెంట్లో మీరేం చేస్తారు? అలాంటి మూమెంట్లో కొన్ని స్ట్రాంగ్ అయ్యే మూమెంట్స్ ఉంటాయి, ఎందుకంటే కస్టమర్స్ మనల్ని కన్సల్ట్ అవ్వడం కానీ, మన గురించి కస్టమర్స్ చెప్పడం కానీ, అలాంటి టైంలో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే చాలామంది అపోజిట్గా మనకి ఏమవుతుంది, ఈ బిజినెస్ ఇంతకన్నా పెంచుకోవాలి, ఇంకా గ్రో చేయాలి అనేదాన్ని చూస్తారు. సో అపోనెంట్ పర్సన్స్ మనకి ఎలా అయితే అప్రోచ్ అవుతారో, సో క్లయింట్స్ కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి ఎండ్ ఆఫ్ ది డే బడ్జెట్లో కానీ, మన కమిట్మెంట్లో కానీ, కన్సల్టేషన్లో కానీ ఎలాంటి ప్రాబ్లం లాగా చూసుకునే బాధ్యత మా ఇద్దరి క్లయింట్ అండ్ నా ఇద్దరి కమ్యూనికేషన్లో ఉంటుంది. సో క్లయింట్ మనకు మంచుకున్నంత వరకు, మనం క్లయింట్తో మంచుకున్నంత వరకు ఈ బిజినెస్లో ఎలాంటి రిగ్రెట్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చారు కదా, ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పటికీ మీతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉండే ఉంటారు, మీ లైక్ మీ కొలీగ్స్ కానీ చాలా మంది ఉంటారు. సో అలాంటి టైంలో ఒక ఫియర్ ఉంటుంది, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నేను సక్సెస్ అవ్వగలనా లేదా, నా బ్రాండ్ బయటకు వస్తుందా లేదా అని ఒక థింగ్ ఉంటుంది మీకు. సో అలాంటి టైంలో మీరు అసలు ఏం చేస్తారు? మీకు మోటివేట్ చేసుకుంటారా, లేకపోతే అలాంటి మూమెంట్స్లో ఏం చేస్తారు మీరు? అలాంటప్పుడే స్ట్రాంగ్ అవ్వాలి. అంటే మనకు నమ్మకం లేనప్పుడు ఎలాంటి బిజినెస్లో దిగినా ఎండ్ ఆఫ్ ది డే సక్సెస్ అవ్వడు. సో ఎలాంటి కాంపిటేటర్స్ వచ్చినా, ఎలాంటి మన ఫీల్డ్లో ఉన్న వాళ్ళు 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా వాళ్ళకి ఎదురుగా నిలబడి ఎదగాలి అని అంటే మనం అంటూ ఒక కమిట్మెంట్ని చూజ్ చేసుకోవాలి, ఒక డెస్టినీని చూజ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఎలాంటి రిగ్రెట్గా ఫీల్ అవ్వం ఈ బిజినెస్లో. ఈ ఓవరాల్ జర్నీలో మీరు ది బెస్ట్ హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి? హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్, క్లయింట్స్ మనకి ఎండ్ ఆఫ్ ది డే గ్రో ప్రవేశానికి పిలుస్తారండి. ఆ రోజు సో మెనీ మెంబర్స్, అంటే 100 పీపుల్స్ చాలా మంది వస్తారు. అందులో అందరూ ఇతనే రిషి మన దాంట్లో హౌస్లో ఇంటీరియర్ చేసిందంటే వాళ్ళు చాలా బాగా వచ్చింది నాన్న, చాలా బాగా చేస్తావు అని ఇలా తీసుకొని ఇలా మాకు చెప్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ టైంలో. ఎందుకంటే అట్ ది ఎండ్ మనకు అదే కావాలి. ఆ ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీనెస్ కోసం మిడిల్లో 2 months పడ్డ స్ట్రగుల్స్ ఏం గుర్తుకు రావు. అవును, ఇప్పుడు ఎప్పటికప్పుడు డిజైన్స్ మారిపోవడం, కొత్త స్టైల్స్ అన్నీ ఇంప్లిమెంట్ అవ్వడం ఇట్లా జరుగుతూ ఉంది కదా. సో నెక్స్ట్ ఫ్యూచర్లో
ఆల్మోస్ట్ నాకు తెలిసి కార్పెంటింగ్ వర్క్ కాకుండా మిషనరీ వర్క్ ఎక్కువైపోతుంది. Yes. ఎందుకంటే ఇప్పటికి ఆల్మోస్ట్ సాచురేట్ అయిపోయింది మార్కెట్. సో మీ స్కోప్ ఎలా ఉంది? అంటే మీ అనాలిసిస్ ఉంటుంది కదా, నెక్స్ట్ 3 years వరకే ఇంటీరియర్ డిజైనింగ్ ఉంటుంది, ఆ తర్వాత ఉండదు అని చెప్పి మీకు ఒక అనాలిసిస్ ఉంటుంది. సో అది మీ వర్క్ ఎలా అనుకుంటున్నారు? ఒక ఇంటీరియర్ బిజినెస్, ఒక ఫర్నిచర్ బిజినెస్ అన్నది ఈ రోజుతో ఎండ్ అయ్యింది కాదండి. ఒక కన్స్ట్రక్షన్ అయినా, ఒక ఇంటీరియర్స్ అయినా నెక్స్ట్ 100 and 1000 2000 ఇయర్స్ అయినా సరే ఈ ఇంటీరియర్ బిజినెస్ కన్స్ట్రక్షన్ మాత్రం ఇలానే ఉంటుంది హైదరాబాద్లో. సో మనం ఎంత నీట్గా చేసుకుంటూ వెళ్తే, ఎంత స్కెడ్యూల్గా, ఎంత టైం టేబుల్గా చేసుకుంటూ వెళ్తే అంత గ్రో అవ్వచ్చు. మీరు మార్కెట్ని ఎంత ఫాస్ట్గా ట్రెండింగ్స్ని లైక్ ట్రెండీగా ఉన్న థింగ్స్ని క్యాప్చర్ చేసుకుంటారు? ట్రెండింగ్ అంటే అండి, ఒక రెస్టారెంట్కి వెళ్తే ఎన్నో బ్యూటిఫుల్ వాల్స్ చూస్తుంటాం, ఒక హౌస్కి వెళ్తే డిఫరెంట్స్ చూస్తూ ఉంటాం ఇంటీరియర్స్. ఒక బయటికి వెళ్ళినా సరే, ఒక వేరే కంట్రీకి వెళ్ళినా సరే, ఒక డిఫరెంట్ డిజైన్స్ అనేది మన మైండ్ సెట్లో ఉంటాయి. సో ఒక వాల్ పైన ఎలాంటి డిజైన్ సెట్ అవుతుందో అది చూస్ చేసుకోవడానికి ఒక టైం పీరియడ్ అనేది పడుతుంది. సో అలాంటి డిజైన్ చూస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్ళాలి. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క క్రియేటివ్ డిజైన్గా ఉండాలి. అండ్ ఒక హౌస్ చూడగానే, ఒక ఎంటీ హౌస్ చూడగానే, లేటెస్ట్ ఒక 2 BHK తీసుకున్నారు, ఒక ఎంటీ హౌస్ చూడగానే మీకు డిజైన్ ఇవ్వడానికి ఒక ఎన్ని డేస్ పడుతుంది? మాకు డిజైన్ ఇవ్వడానికి ఒక 5-6 days పడుతుంది. సో దాన్ని ఫినిష్ చేసి వర్క్ కంప్లీట్ చేయడానికి ఒక 45 days మినిమం పడుతుంది. ఓకే. సో ఈ 5-6 daysలో ఏం చేస్తారు? ఈ 5-6 daysలో మేము ఏం చేస్తాము అంటే, ఒక డిజైన్ అనేది ఇస్తాం కదా క్లయింట్కి. ఏమైనా చేంజెస్ ఉన్నా సరే, ఎలాంటి కలర్ కాంబినేషన్స్ చేంజెస్ ఉన్నా సరే, ఆ టైం పీరియడ్లో మేము కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జిక్యూట్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు నాకు నార్మల్గా సర్చ్ చేస్తున్నప్పుడు మనకి చాలా ఇంటీరియర్ డిజైనింగ్స్ కనిపిస్తూ ఉంటాయి, బట్ అందరూ ట్రూ కాదు, అందరూ ఫేక్ కాదు కదా. సో ఒక యాజ్ ఎ కస్టమర్ ఆర్ క్లయింట్ హీస్ ట్రస్ట్ వర్తీ, మనం తనని చూస్ చేసుకోవచ్చు, మనకు ఒక మంచి అవుట్పుట్ వస్తుంది అని చెప్పి ఎలా బిలీవ్ చేయాలి? అంటే ఏం చూసి మనం బిలీవ్ చేయొచ్చు? తన కమిట్మెంట్ చూసుకోవాలి, తన డిజైన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవో చూసుకోవాలి, తన ప్రీవియస్ ప్రాజెక్ట్ చెక్ చేసుకోవాలి. సో తనకు ఆఫీస్ ఉంటే ఓకే, ఆఫీస్ లేకుంటే తను ప్రీవియస్గా చేసిన ప్రాజెక్ట్ విజిట్ చేసుకోవాలి. సో ఏమి లేకున్నా సరే తన దగ్గర ఒక ట్రస్ట్ ఏర్పడిందంటే మీరు వెళ్ళొచ్చు. కాకపోతే కొంచెం ప్రాపర్గా చూసుకొని వెళ్ళండి, మిడిల్లో వెళ్ళి బాధపడే కన్నా. సో ముందే చూసుకొని మూవ్ అవుతే బెటర్ ఈ ఫీల్డ్లో. అండ్ ఇలా కొంతమంది ఇంటీరియర్స్ ఉంటారు, ఎలా ఉంటారు అంటే 15 days మా వర్క్ డెమో చూడండి, అది చూసిన తర్వాత మీకు వర్త్ అనిపిస్తేనే మాకు డబ్బులు ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దా అని చెప్తారు చాలామంది. కానీ 15 days అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్కి అది నచ్చలేదు, సో మేము ఎందుకంటే ముందు కమిట్మెంట్ ఇచ్చారు, నచ్చితేనే మీరు మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి. కానీ ఏం చేస్తారు, మేము వర్క్ ఇంత చేసాం కదా అని చెప్పి మళ్ళీ పీపుల్ని, కస్టమర్స్ని వాళ్ళు తిరిగి అడుగుతారు అనమాట. ఎందుకు జరుగుతాయి ఇలాంటి పర్సన్సే ముందు ఎలాంటి ప్లాన్ లేకుండా, అంటే నేను సంపాదించుకొని ఫీల్డ్ నుంచి వెళ్ళిపోవాలన్న పర్సన్స్ ఇలా చేస్తారండి. ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆ బ్రాండ్ క్రియేట్ చేసి, ఆ విజన్ని క్రియేట్ చేద్దామనే పర్సన్, ఎలాంటి పర్సన్ ఇలా చేయడు. సో ఎక్కువ రోజులు ఆ పర్సన్ ఈ బిజినెస్లో ఉండడని అర్థం. ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న ఇంటీరియర్ డిజైన్స్ కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, అలా కొన్ని కంపెనీస్ మీరు చూస్తున్న కొద్దీ మీకు తెలుస్తుంది, అరే వీళ్ళు ఈ మిస్టేక్స్ చేస్తున్నారు, వీళ్ళు ఈ మిస్టేక్స్ చేస్తున్నారు అని చెప్పి. సో అలా ఉన్న కంపెనీస్కి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కస్టమర్ సొల్యూషన్ ఏందో మనం అర్థం చేసుకోవాలి, ఆ సొల్యూషన్కి ఆన్సర్ ఏందో మనం ఇవ్వాలి. కస్టమర్ దగ్గర ఒక బడ్జెట్ ఉండి తన రిక్వైర్మెంట్ ఎంతవరకు ఉందనేది చూసుకోవాలి. మెయిన్ థింగ్, ఆ కస్టమర్ బడ్జెట్ తగ్గట్టు మనం ప్లాన్ చేయాలి. సో కస్టమర్ వెళ్తాడా వెళ్ళదనేది ఆయన ఇష్టం. సో మనం ఏం చేసుకోవాలి అంటే, ఒక కస్టమర్కి రిక్వైర్మెంట్ తగ్గట్టు బడ్జెట్ ఇచ్చి కమిట్మెంట్తో ఫినిషింగ్ చేసి ఇస్తే చాలు స్టార్ట్అప్కి. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఎవరైనా, సో ఇప్పుడు రీసెంట్గా చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు కదా, ఇలా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మీరు సజెషన్స్ ఏమి ఇస్తారు? మనీ కోసం కాకుండా ఒక బ్రాండ్, ఒక విజన్ క్రియేట్ చేయడానికి మీరు స్టార్ట్ చేయండి. సో మనీ ఈరోజు కాకపోయినా రేపు వస్తాయి. సో ఫస్ట్ కమిట్మెంట్ అనేది ఇంపార్టెంట్, ఒక కస్టమర్ దగ్గర అయినా సరే, పబ్లిక్ దగ్గర అయినా సరే. సో పేషెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. నేను ఈ బిజినెస్లోనే కరెక్ట్ నిలబడతా అన్నవాడు ఎలాంటి వాడైనా సరే డబ్బు గురించి ఆలోచించకుండా ఫీల్డ్కి రావచ్చు. మిమ్మల్ని చూసి, స్పెసిఫికలీ మిమ్మల్ని చూసి మీతో ఉన్న వాళ్ళు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేశారా? చేద్దామని అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు వాళ్ళు. సో అదొక హార్డ్ వర్క్ చూపించేసరికి వద్దనుకుంటున్నారు. ఓకే, మిమ్మల్ని చూసి స్పెసిఫిక్గా మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, సో మీ సర్కిల్లో కానీ మీతో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా మిమ్మల్ని చూసి మోటివేట్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేశారా? మా ఫ్రెండ్సే అడుగుతారు అప్పుడప్పుడు. సో రిషి నువ్వు చేసిన ఫీల్డ్ చాలా బాగుంది, సో నేను కూడా నాకు నేర్పించవచ్చు కదా అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో రండి, కాకపోతే ఇది ఒక్కటే లైఫ్ అనుకుని రండి, ఇది ఒక్కటే వర్క్ అనుకుని రండి. సో 2-3 వర్క్స్ పెట్టుకొని మీరు ఇందులో చేయాలి అంటే కష్టం. సో మీకు ఎలాంటి ప్లాన్స్ ఉన్నా డిలీట్ చేసుకోవాలి ఈ ఫీల్డ్లో అయితే అని చెప్పాను. ఎందుకంటే ఫ్రీ టైం ఎప్పుడు ఉంటుందో తెలియదు,
మనకు బిజీ టైం ఎప్పుడు ఉంటుందో తెలియదు ఈ బిజినెస్లో. టైంకి ఫుడ్ కూడా తినలేరు కొందరు, కొన్ని కంపెనీస్ అయితే. కొన్ని కమిట్మెంట్స్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎలా అయినా స్ట్రగుల్స్ పడాలి డైలీ. ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీనెస్ రావడానికి మిడిల్లో జరిగిన ఎలాంటి హార్డ్ వర్క్ కూడా కౌంటే అవుతుంది. ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత మీ పర్సనల్ మీ పర్సనల్ లైఫ్కి ఏమైనా ఇంపాక్ట్ జరిగిందా? అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు టైం ఇవ్వడం ఉండదు, అసలు వాళ్ళతో ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ ఉంటుందో తెలియదు, ఏ టైం అవుతుందో తెలియదు అని చెప్పి. సో ఆ మూమెంట్లో మనకు అనిపిస్తుంది, అరే మనకు అవసరం, అసలు మనతో మనం ఇదంతా చేసింది ఎందుకు, మనతో ఉన్న వాళ్ళకి సరిగ్గా ఉండాలని అనుకుంటాం. అలాంటి మూమెంట్స్లో అసలు మీరు ఎలా అనుకుంటారు, ఏంటి? లేదండి, యాక్చువల్గా మా ఫ్యామిలీకి అయినా సరే ఒక రోజు నేను లేట్గా ఇంటికి వెళ్ళినా సరే, ఎక్కడ లేట్ అయిందో అంటే నా ఫీల్డ్ ఏంటో వాళ్ళకి అర్థమైపోయింది. 3.5 years అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి అర్థమైపోయింది. సో లేట్ వస్తారులే అని అనుకుంటారు. ఇంకోటి, ఒక కస్టమర్ ఒక 2 crores పెట్టి ఒక ఫ్లాట్ కొని హ్యాండ్ ఓవర్లో పెట్టాడంటే, ఆయన డ్రీమ్ హౌస్ని హ్యాండ్ ఓవర్లో పెట్టాడంటే, అతని ఫ్లాట్ కోసం మన ఇంటీరియర్స్ మనకే అప్రోచ్ అయ్యి మనకే ఇచ్చాడంటే ఎంత నమ్మకంతో ఇస్తాడండి. సో అలాంటి నమ్మకాన్ని ప్రూవ్ చేసుకోవడానికి మనం ఎలా అయినా, ఎంత డే అయినా నైట్ అయినా కష్టపడి ఎండ్ ఆఫ్ ది డే క్లయింట్కి హ్యాండ్ ఓవర్ అనేది ఇచ్చేసేయాలి. ఆ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ వస్తేనే ఎండ్ ఆఫ్ ది డే ఆ డిజైన్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి రెగ్యులర్గా మాకు టీమ్స్ కానీ డిస్కషన్స్ కానీ చాలా అవుతుంటాయి. సో లేట్ అవ్వచ్చు, కానీ రిజల్ట్స్ మాత్రం పక్కా. Thank you so much, Rishi, for having you here. So, and we are so grateful. And for the first time, we are doing interior designers ఇక్కడ అనమాట. Yeah, And thanks. I guess హోప్ఫుల్లీ మీ ద్వారా పీపుల్కి చాలా అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలా ఫేక్ క్రియేట్ చేస్తున్నారు. బట్ మీతో మాట్లాడిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, ఫస్ట్ కస్టమర్తో ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి ఆబ్వియస్లీ. ఎందుకంటే ఒక పెద్ద ప్రాజెక్ట్, ఒక 2 crores బిల్డింగ్ కొని మీకు ఇచ్చారు, ఒక ఫ్లాట్ కొని ఇచ్చారు అంటే ఆబ్వియస్లీ ఒక ట్రస్ట్ బిల్డ్ అయితే కానీ మీకు ఇవ్వరు. కాబట్టి ఆబ్వియస్ డెఫినెట్గా. అండ్ ఐ హోప్ మీ బిజినెస్ ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియా అనుకున్నా, హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్. Thank you for giving this opportunity, Anantara Media. Thank you.